హాయ్ అండి. ఈరోజు గ్రూప్స్లో భాగంగా మనం మెయిన్ ఆర్టికల్స్ చూద్దాం. ముందుగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి ధన్యవాదాలండి. మనం అయితే ఇండియన్ హిస్టరీ స్టార్ట్ చేసాం, ఏపీ జాగ్రఫీ స్టార్ట్ చేసాం, కరెంట్ అఫైర్స్ రన్నింగ్ అవుతుంది. సో 3 ప్రిలిమ్స్లో భాగంగా కంటిన్యూస్గా రన్ అవుతున్నాయి. అలాగే మెయిన్స్ కూడా మనం 4 సబ్జెక్ట్స్ జూలై 15th నుంచి స్టార్ట్ చేస్తున్నాం విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మంచి కంటెంట్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఈరోజు ఆర్టికల్స్లోకి వెళ్దాం. మొదటి ఆర్టికల్ వచ్చేసి మోదీ గారు మనకు తెలుసు ఇండోనేషియా పర్యటన చేసుకున్నారు, తర్వాత ఆస్ట్రేలియా పర్యటన చేశారు, తర్వాత మనకి న్యూజిలాండ్. ఇలా మనకి లుక్ ఈస్ట్ పాలసీ, తూర్పు వైపు అనే పాలసీలో భాగంగా ఒక్కొక్క దేశంతో ఒక్కొక్క డీల్స్ అయితే చేసుకున్నారు. అందులో ఇండోనేషియాకి సంబంధించి మనకి లాజిస్టిక్స్ రంగంలో చేసుకున్నాము. ఆస్ట్రేలియాతో తీసుకుంటే యురేనియం నిల్వల గురించి చేసుకున్నాము. న్యూజిలాండ్తో తీసుకుంటే ట్రేడ్, వర్తక వాణిజ్యంలో చేసుకుంటున్నాము. ఇలా ఒక్కొక్క ట్రేడ్కి ఒక్కొక్క ప్రాధాన్యత అయితే మనకి ఉందన్నమాట. అందులోని భాగంగా ఆయనకి న్యూజిలాండ్లో అయితే ఘన స్వాగతం అయితే లభించింది. మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ఓకేనండి. ఇక్కడ మనకు చూసుకుంటే ఆ దేశ ప్రధాని లక్సాన్ అయితే మనకి మోదీ గారిని అత్తుకోవడం ఇక్కడ చూస్తున్నాం, క్రిస్టఫర్ లక్సాన్. తర్వాత ఆర్టికల్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే ఈమె సబ్రీనా ఐన్స్టీన్ మరిపించేలా ఏంటంటే ఈమె ప్రయోగాలు అయితే చేస్తున్నది. ఈమె 12వ సంవత్సరంలోనే విమానాన్ని తయారు చేసి 14వ సంవత్సరంలో వయసులోనే విమానాన్ని అయితే నడిపారనమాట. అలాగే తర్వాత మనకి నాసాలో ఈమెకి ఆఫర్ అయితే వచ్చింది, దాన్ని రిజెక్ట్ కూడా చేసింది. అలాగే ఈమె ఏంటంటే మనకి మెయిన్ చూసుకుంటే రెండిట్ల మధ్యన పరిశోధనలు అయితే జరుపుతుంది. ఒకటి గ్రావిటేషనల్కి, ఇంకొక దానికి ఏంటంటే క్వాంటమ్ మెకానిక్స్. ఈ రెండింటికి తారతమ్యం లేదనమాట. క్వాంటమ్ మెకానిక్స్ మనం చూసుకుంటే ఇదేం చేస్తుందంటే చాలా సూక్ష్మ జగత్తుకి సంబంధించినటువంటిది అనమాట. అంటే మైక్రో స్టెబిలిటీ ఆర్గానిజమ్స్. ఇందులోనికి మనకి ఏమొస్తాయంటే చాలా సూక్ష్మ ప్రపంచం అనేటటువంటిది వస్తుంది, మన కంటికి కనిపించినది. గురుత్వాకర్షణ శక్తి అనేది డిఫరెంట్ అనమాట. సో ఇది మనకి ఐన్స్టీన్ మనకి సాపేక్ష సాంద్రత థియరీ ఆఫ్ రిలేటివిటీ ఆయన కనిపెట్టారు కదా, ఈమె కూడా అది ఈ రెండింటిని కానీ మిక్స్ చేస్తుందన్నమాట. గ్రావిటేషనల్ ఫోర్స్కి క్వాంటమ్ మెకానిక్స్కి దగ్గర పోలికలు అయితే ఉన్నాయి. నేనైతే నిరూపిస్తానని చెప్తుంది. ఒకవేళ నిరూపిస్తే అది ఒక మంచి సైన్ కింద మనం చెప్పచ్చు. మనకేంటంటే 2029 నాటికి జమిలి ఎన్నికలు అయితే పెడతాము అని కేంద్రం అయితే చెప్తుంది. ఆ పార్లమెంటరీ సంయుక్త అధ్యక్షుడు అయితే చౌదరి గారు అయితే చెప్తున్నారు. చూద్దాం, ఒకవేళ కానీ ఇది కానీ ప్రయత్నం కానీ జరిగితే, పార్లమెంట్లో బిల్లు కానీ పాస్ అయితే అప్పుడు దీని గురించి మనం మాట్లాడదాం. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వందే మాతరం మొదట పాడాలి అని చెప్తున్నారనమాట. రీసెంట్గా కేంద్రం ఒక ఆజ్ఞ అయితే జారీ చేసింది. రాష్ట్రంలో చూసుకున్న, దేశంలో చూసుకున్న, ఎక్కడ ఏది జరిగినా మనకి ముందు వందే మాతరం అనేటటువంటిది పాడాలి అని చెప్తుందనమాట. ముందు జాతీయ గీతము, తర్వాత జాతీయ గేయం, ఇంకా ఆ రాష్ట్రానికి ఏదో ఒక గేయం ఉంటుంది కదా. మన రాష్ట్రం తీసుకుంటే మా తెలుగు తల్లికి, అలా ఇది ఆర్డర్ అనమాట. అంతేగాని ముందు ఆ రాష్ట్రం యొక్క గేయాన్ని పాడడం అనేటటువంటిది చేయకూడదు అని చెప్తుంది అనమాట. మొదట మాత్రం వందే మాతరమే పాడాలి. టైం చూసుకుంటే 3 నిమిషాల 10 సెకండ్లు మనకేంటంటే పాడాలి అనమాట. అలాగే వాటి యొక్క అర్థాలను మార్చడానికి వీల్లేదు, అదే స్లాగ్లో పాడాలి అని చెప్తుంది. ఇది ఎందుకు రిలీజ్ చేసిందంటే, మన రీసెంట్గా
తమిళనాడులో టీవీకే పార్టీ ఏం చేసిందంటే మనకి వాళ్ళ యొక్క గీతం అయితే ముందు పాడింది, అందుకు ఇది సర్క్యులర్ చేశారనమాట, రిలీజ్ చేశారు. ఇక్కడ మనకు చూసుకుంటే ఇంపార్టెంట్గా చూసుకుంటే నేరస్తుల పాలిటి సింహ స్వప్నం ఏంటి, న్యాట్ గ్రిడ్ అనేటటువంటిది. ఏంటి నాట్ గ్రిడ్ అంటే మనం చూసుకుంటే నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్. ఇదేం చేస్తారంటే దీంతో దాదాపుగా నేరం జరిగిన నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ని ఆయన భారతదేశంలో కానీ ఇంటర్పోల్లో కానీ మనం లింకప్ అయ్యి ఒకవేళ నేరస్తుడు భారతదేశంలోకి వస్తే ఆయన్ని వచ్చినప్పటి నుంచి వెళ్ళేటంత వరకు అన్ని స్థితిగతుల్ని అబ్జర్వ్ చేస్తుంది అనమాట ఈ నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ అనేటటువంటిది. అయితే ఇందులో దాదాపుగా 15 శాఖల నుంచి ఇన్ఫర్మేషన్ వీళ్ళు సేకరిస్తారనమాట. ఏటీఎం కార్డ్స్ అవ్వచ్చు, డెబిట్ కార్డ్స్ అవ్వచ్చు, అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి వీళ్ళు క్యాచ్ చేస్తారనమాట. అందరూ ఉంటారు ఇక్కడ. బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ అయితేనేమి, డైరెక్ట్ యాక్సెస్ బోర్డు అయితేనేమి, కార్పొరేషన్ వ్యవహారాల శాఖ అయితేనేమి, విదేశీ వ్యవహారాల శాఖ అయితేనేమి, ఇలా అన్ని పోస్టల్ శాఖలు అయితేనేమి అందరి దగ్గర నుంచి డేటా కలెక్ట్ చేస్తారనమాట. తద్వారా ఏమవుతుందంటే ఈజీగా మనం అనుమానితుల యొక్క కదలికలను ట్రాక్ చేయొచ్చు, వాళ్ళ యొక్క ఆర్థిక వివరాలు కూడా సేకరించి స్తంభన చేయొచ్చు, వాళ్ళ ఆస్తులని స్తంభింప చేయొచ్చు అనమాట. అంటే ఫ్రీజ్ చేస్తాం, అందులో ఇది ఉపయోగపడుతుంది. అయితే ఇది ఎవరికి యాక్సెస్ ఉంటుందంటే అందరికీ ఉండదన్నమాట. ఎస్పీ స్థాయికి, డీజీపీ స్థాయికి, సిబిఐ, విజిలెన్స్ కమిషనర్లకి, ఆ స్థాయి వ్యక్తులకి ఈ యాక్సెస్ అయితే ఉంటుంది. అందరికీ ఈ యాక్సెస్ అనేటటువంటిది ఉండదు. అయితే ఈ నాట్ గ్రిడ్లు అనేటటువంటి మనకి ఒక 2 టూల్స్ అనేటటువంటి ఉంటాయి అన్నమాట. ఒక 2 టూల్స్ అయితే మనకి ఇందులో ఉంటాయి. ఏంటంటే మనకి అవి నాట్ గ్రిడ్లో 2 టూల్స్, ఒకటి గాంధీవా. ఇదేం చేస్తుందంటే మనకి అన్ని శాఖల నుంచి, ఇప్పుడు చెప్పాను కదా, అందరి దగ్గర శాఖల నుంచి డేటాను కలెక్ట్ చేస్తుంది అనమాట. అనుమానితుడు ఉన్నాడు కదా, ఆయన యొక్క డేటాని, ఈ యొక్క ఫస్ట్ది ఈ గాంధీవా. ఇంకొక యాప్ ఏం చేస్తుంది, టూల్ ఏంటంటే ఇంకొక టూల్ పేరు మనకి సుదర్శన్. ఇది ఒక టూల్ అనమాట. మనకి ఎగ్జామ్లో అడుగుతాడు, ఎవరికి చదవరు, డైరెక్ట్గా ఏవో ఒక కాన్ఫిడెంట్ ఒక ప్రిస్క్రైబ్డ్ బుక్ని ఫాలో అవుతారనమాట. ఏదో ఒక ఆర్టికల్ అవ్వచ్చు, ఏదో ఒక కరెంట్ అఫైర్స్ బుక్ని ఫాలో అయ్యి అందులోని చదువుకుంటూ వెళ్ళిపోతారు కంఠస్థం పెట్టుకొని. ఇండియా యొక్క ర్యాంకు పాస్పోర్ట్ జాబితాలో రీసెంట్గా శక్తివంతమైన పాస్పోర్ట్ జాబితాలో ఇండియా యొక్క ర్యాంకు 125, అంతే, చదువుకొని వెళ్ళిపోతారు. బిట్టు మారుస్తాడు అప్పుడు. కాబట్టి కాన్సెప్ట్ ఓరియంటెడ్గా కరెంట్ అఫైర్స్ని మనం ఇప్పుడు కూడా లింకప్ చేసుకుంటూ వెళ్ళాలి. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఈ సుదర్శన్ అనేటటువంటిది ఉంది కదా, ఇది రెండో టూల్ అనమాట. ఈ టూల్ మనకి ఏం చేస్తుందంటే సోషల్ మీడియాలో వ్యక్తి యొక్క కదలికలను గమనిస్తుంది. అన్ని పోస్టులని, ఆ యొక్క టెక్స్ట్ మెసేజెస్ ఏం చేశాడు, మెయిల్స్ కానీ ఇటువంటివన్నీ సేకరిస్తుంది. ఇలా మనకి ఈ యొక్క న్యాట్ గ్రిడ్ అనేటటువంటిది మనకి ఉపయోగపడుతుంది. 2 టూల్స్ అయితే ఉన్నాయి, అవి గుర్తుంచుకోండి. గాంధీవా ఒకటి, సుదర్శన్ ఒకటి. నెక్స్ట్, భోగాపురం టేక్ ఆఫ్కు సిద్ధం. ఇందులో మనకి ఈయన పత్రాలు అందజేస్తున్నాడు. ఈ పత్రం ఏంటి అంటే మనకి ఏరోడ్రోమ్ లైసెన్స్. ఈ పత్రం ఏంటి, మనకి ఏరోడ్రోమ్ లైసెన్స్. ఏంటి ఏరోడ్రోమ్ లైసెన్స్ అంటే భారతదేశంలో ఏ విమానమైనా, ఏ సంస్థ అయినా ప్రయాణించడానికి అనుకూలంగా ఉంది. భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంది, ఇక్కడ టేక్ ఆఫ్, ల్యాండింగ్స్ కానీ, రన్వే కానీ, ఇక్కడ తీసుకున్నటువంటి ఫైర్ అగ్నిమాపక సిబ్బంది కానీ, అలాగే అక్కడ పర్యావరణ కానీ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, మీరకున లాంచ్ అయితే చేసుకోవచ్చు అని మనకి లైసెన్స్ ఇచ్చేటటువంటి పత్రమే ఏరోడ్రోమ్ లైసెన్స్. ఈ ఏరోడ్రోమ్ లైసెన్స్ ఉంటేనే మనకి విమానాలు ల్యాండింగ్ కానీ, అలాగే టేక్ ఆఫ్ కానీ అన్నీ జరుగుతాయి అన్నమాట. అలాగే మనకి వాణిజ్యపరంగా మనకి ఏంటంటే కార్గోస్ కూడా మనకి ఇక్కడ ఏంటంటే లాజిస్టిక్స్ కూడా జరుపుకోవచ్చు అని మనకి చెప్తుంది అనమాట. ఈ యొక్క ఏరోడ్రోమ్ లైసెన్స్ ఇస్తే
మనకు అన్ని అనుమతులు ఉన్నట్టే. ఆ లైసెన్స్ ఇప్పుడైతే అందించేస్తున్నారో అంటే దాని అర్థం ఏంటంటే ఏరోప్లేన్స్ అన్నీ కూడా ఇక్కడ ల్యాండ్ కానీ టేక్ ఆఫ్ కానీ అలాగే ప్రజలు కూడా ఇక్కడ మనకేంటంటే ఎగుమతులు దిగుమతులు లాగనమాట. కార్గోస్ అయితే ఎగుమతులు దిగుమతులు చేస్తారు, అలాగే ప్రజలు కూడా ఇక్కడ ప్రయాణించవచ్చు అని అనుమతి ఇచ్చినట్టు దాని అర్థం. అయితే ఇది ఎవరి ఆధ్వర్యంలో ఉంటుందని మనకి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వీళ్ళ యొక్క పరిధిలో ఇది మనకు ఉంటుందన్నమాట. ఆ పాయింట్లో ఇది మనకు ఇంపార్టెంట్. నిన్న మనం డిస్కస్ చేసాం ఈ ఆర్టికల్ గురించి. నెక్స్ట్ చూసుకుంటే ఇంకా మిగిలింది 4 రోజులే కాబట్టి డిజిటలైజేషన్ చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి అని చెప్తున్నారనమాట. మన భారతదేశంలో చూసుకుంటే అందులోనూ మన ఆంధ్రప్రదేశ్కి చూసుకుంటే దాదాపుగా ఇంకా 78 లక్షల పత్రాలు 78,28,000 పత్రాలు అయితే ఇంకా డిజిటలైజేషన్ చేయాలి. ఎందుకంటే ఇంకా మన వాళ్ళు ఇంకా సర్ ప్రక్రియలో భాగంగా ఏం జరుగుతుందంటే ఆ బిఎల్ఓస్ అనేటటువంటి వారు ఇంకా పేపర్స్ అయితే ఇవ్వలేదు ప్రజలకి అని చెప్తున్నారు. 15 రోజుల్లోపు వాళ్ళు ఫారం నింపి మళ్ళీ బిఎల్ఓస్కి ఇవ్వాలన్నమాట. ఒకవేళ నింపడం తెలియకపోతే వాళ్ళకి అడిగి తెలుసుకోవాలి. అలాగే మనకి 2002 ప్రకారం మనకి ఏంటంటే వాళ్ళ యొక్క ఓటుని ట్రాక్ చేసుకోవాలి. ఒకవేళ ఆయన యొక్క ఓటు లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల్లో ఎవరికో ఒకరికి మనకి 2002 ప్రకారం ఉంటుంది. ఆ యొక్క జాబితా ప్రకారం అయితే వీళ్ళని లింక్ అయితే చేసుకోవాలి. అయితే ఈ ఓటర్ల జాబితా సమగ్ర సవరణ మనకు తెలుసు. సర్ అనేటటువంటిది మనం గత 15 రోజులు బట్టి చూస్తున్నాం. అయితే ఇంకా మనకి 19 లక్షల పత్రాలు అయితే డిజిటలైజేషన్ చెయ్యాలి అని చెప్తున్నారు. ఇంకా దాదాపు ఏంటంటే రోజుకి 40 నుంచి 42 నుంచి 43 ఎమ్యూనరేషన్ పత్రాలు అనేటటువంటివి ఓటర్ల నుంచి సేకరించినవి మనకి అఫీషియల్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని చెప్తున్నారనమాట. ఒకవేళ ఈ 4 రోజుల్లో కానీ బిఎల్ఓస్కి మనం పత్రాలు అనేటటువంటి సమర్పించకపోతే మన ఓటు హక్కు మనుగడ కోల్పోవడానికి అవకాశం ఉంది అని చెప్తున్నారు. అలాగే మనకి ఇంకా చూడండి ఇంకెంతమందికి అందలేదు, 54,000 మందికి అయితే ఇంకా అందలేదు. దాదాపుగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు? 4,16,27,694 మంది ఓటర్స్ అయితే ఉన్నారు. అందులో ఎంతమందికి ఎమ్యూనరేషన్ పత్రాలు ఇచ్చాం? దాదాపుగా 99% అయితే కంప్లీట్ అయిపోయాయి అని ఎన్నికల సంఘం అయితే చెప్తుంది. అయితే క్షేత్రస్థాయిలో మనకేంటంటే అలా జరగలేదు. స్టార్టింగ్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇప్పుడైతే ఇంకా అధికారంగా చూసుకుంటే 54,000 కానీ బయట క్షేత్రస్థాయిలో చూస్తే ఇంకా చాలామంది ఉన్నారని అనుమానం అయితే మనకి ఇంకా ఉంది. ఏది ఏమైనా 4 రోజులు ఉంది కాబట్టి వీటిని సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. లేదా తుది గడువు ఏమైనా పెంచుతారేమో చూడాలి మనం. నెక్స్ట్ ఆర్టికల్ చూసేటట్టుకి కరువు తప్పదా? చాలా రోజులు బట్టి ఈ ఆర్టికల్ అయితే మనం చూస్తున్నాం. ఎల్నినో భాగంగా మనకు తెలుసు. ఎల్నినో అని చాలాసార్లు బట్టి చూస్తున్నాం. ఇది మనకి సౌత్ అమెరికా అనుకుంటే, ఇది మనకి ఆస్ట్రేలియా అనుకుంటే, ఈ రెండింటి మధ్యన మనకి సముద్రం పసిఫిక్ మహాసముద్రం అనేటటువంటిది ఉంటుంది. ఈ పసిఫిక్ మహాసముద్రం మీద ఉండేటటువంటి వేడి గాలుల వల్ల ఈ వేడి గాలులు అనేటటువంటి యాక్చువల్గా ఇలా వెళ్ళాలి, ఈ డైరెక్షన్లో వెళ్ళాలి. ఈ డైరెక్షన్లో వెళ్తే మనకి ఏమవుతుందంటే ఇక్కడ మనకి మడగాస్కర్ ఉంటుంది, ఇక్కడ మనకి ఆఫ్రికా ఖండం ఉంటుంది, ఈ పైన ఇక్కడ ఆసియా ఖండం, ఈ ఆసియా ఖండంలోనే భారతదేశం ఇక్కడ ఉంటుంది. ఇది ఇండియా. ఈ గాలులు అనేటటువంటి మన మీదకి రావడానికి అవకాశం ఉంటుంది. నార్మల్ కండిషన్లో ఉంటే వర్ష అనేటటువంటి పడడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ రివర్స్ కేసు వచ్చిందనమాట. నార్మల్ కేసులో అయితే ఇలా ఉండాలి. నార్మల్ కేసులో ఏమవుతుందంటే ఇది మనకి సౌత్ అమెరికా అనుకుంటే, ఇది మనకి ఆస్ట్రేలియా అనుకుంటే, ఇది మడగాస్కర్ అనుకుంటే, ఇక్కడ ఇండియా అనుకోండి. ఇప్పుడు ఏమవుతుందంటే నార్మల్ కండిషన్లో ఇక్కడ సూర్యుడి యొక్క వేడి ఇక్కడ తగిలి ఈ యొక్క సముద్రం అనేటటువంటిది వేడెక్కుతుంది. వేడెక్కడం వల్ల ఏమవుతుందంటే ఈ డైరెక్షన్లో పవనాలు అనేటటువంటివి వెళ్తాయి అన్నమాట, ట్రేడ్ విండ్స్.
ఇది నార్మల్ కండిషన్. కానీ ఎల్‌నినో కండిషన్‌లో ఏమవుతుందంటే మనకు తెలుసు, ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. ఓకేనా? ఇక్కడ హై ప్రెషర్ అనేటటువంటిది ఉంటుంది. నార్మల్ కండిషన్‌లో హై ప్రెషర్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ హై ప్రెషర్ ఉంటుంది అని అంటే అర్థం ఏంటి? ఎక్కువ పీడనం ఉంటుందంటే ఇక్కడ తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. తక్కువ ఉష్ణోగ్రత ఉంటే వర్షం పడడానికి అవకాశం లేదు. పీడనం ఇప్పుడు కూడా మనకి ఎలా, గాలి అనేటటువంటిది హై టు లో ప్రవహిస్తుంది. కాబట్టి ఇక్కడ హై ప్రెషర్ ఉందంటే ఇక్కడ గాలి అంతా ఇటువైపు అమెరికా వైపు వెళ్తుంది. అమెరికా వైపు వెళ్ళి ఇక్కడ షిఫ్ట్ అవుతుందన్నమాట ఈ గాలి అనేటటువంటిది. ఇక్కడ లో ప్రెషర్ మనకు ఉంటుంది. ఈ గాలి ఎలా వచ్చి హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి వెళ్తుంది. ఆస్ట్రేలియా దగ్గర ఇప్పుడు గాలి ఉందన్నమాట. కింద ఏమవుతుంది, ఇక్కడ లో ప్రెషర్ ఉంది అంటే అర్థం ఏంటి? టెంపరేచర్ ఎక్కువ ఉందని అర్థం. ఇప్పుడే చెప్పుకున్నాం, లో ప్రెషర్ ఇక్కడ ఉందంటే టెంపరేచర్, ఈ రెండు ఆపోజిట్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, విలోమానుపాతం. తక్కువ ప్రెషర్ ఉందంటే ఎక్కువ టెంపరేచర్ ఉంది అర్థం. ఎక్కువ టెంపరేచర్ ఉందంటే దాని అర్థం ఏంటి? ఇక్కడుండే వాటర్ అనేటటువంటిది వేడెక్కుతుంది. ఎప్పుడైతే ఇక్కడ ఉన్న వాటర్ వేడెక్కుతుందో దాని అర్థం ఏమిటి? ఇక్కడ కండెన్సేషన్ జరుగుతుంది. కండెన్సేషన్ జరిగి ఎవాపరేషన్ అవుతుంది. ఎవాపరేషన్ అయ్యి ప్రెస్పిరేషన్గా ఫామ్ అవుతుంది. ప్రెస్పిరేషన్ అంటే అర్థం ఏంటి? వర్షం పడుతుంది. ఇది దాని యొక్క అర్థం. ఇక్కడ ఉండేటటువంటి వాటర్ అనేటటువంటిది వేడికి నీటి ఆవిరి రూపంలో పైకి వెళ్ళి మేఘాలు ఏర్పడి ఇక్కడ వర్షం పడుతుంది. లో ప్రెషర్ ఉండేటప్పుడు హై ప్రెషర్, లో ప్రెషర్, ఇక్కడ హై ప్రెషర్, ఇక్కడ లో ప్రెషర్. సేమ్ మళ్ళీ ఈ గాలి ఇటు వెళ్తుంది, ఇక్కడ హై ప్రెషర్ వస్తుంది. మడగాస్కర్కి గాలి ఇలా ప్రయాణిస్తుంది కదా, ఒక దగ్గర ఉండదు, ఇలా వెళ్తుందని. ఇక్కడ హై ప్రెషర్ ఉంటే ఇక్కడ లో ప్రెషర్ వస్తుంది. ఎక్కడ? మన భారతదేశం మీద. సేమ్ కండిషన్ రిపీట్. లో ప్రెషర్ ఎక్కడ ఉంది? భారతదేశం దగ్గర ఉంది. లో ప్రెషర్ ఉందంటే దాని అర్థం ఏమిటి? ఎక్కువ టెంపరేచర్ ఉంది. ఎక్కువ టెంపరేచర్ ఉందంటే అర్థం ఏంటి? ఇక్కడ మనకి వాటర్, అరేబియా సముద్రం వాటర్ అనేటువంటి వేడెక్కుతుంది. వాటర్ వేడెక్కితే ఏమవుతుంది? పైకి వెళ్ళి వర్ష రూపంలో మనకి కిందకు వస్తుంది. అంటే లో ప్రెషర్ ఉంటేనే వర్షాలు పడతాయి అని మనకు అర్థం అవ్వాలి. ఇది నార్మల్ కండిషన్. ఈ కండిషన్ రివర్స్ అవుతుంది ఎల్‌నినో కాలంలో. ఎల్‌నినో కాలంలో ఏమవుతుందంటే ఇది సౌత్ అమెరికా, ఇది ఆస్ట్రేలియా, ఇది మడగాస్కర్, ఇది ఇండియా. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఎల్పి ఉంటుంది, ఇక్కడ హెచ్పి ఉంటుంది, ఇక్కడ ఎల్పి ఉంటుంది, ఇక్కడ హెచ్పి ఉంటుంది. అంటే ఆపోజిట్ అయిపోయింది. గాలి ఇలా వెళ్ళిపోతుంది వెనక్కి. గాలి అనేటటువంటిది ఇలా వెళ్ళిపోతుంది అనమాట. మరి వర్షాలు మనకు పడవు. ఇండియాకి హై ప్రెషర్ ఉంది, ఎక్కువ పీడనం ఉంది అన్నమాట. మీరు వార్తల్లో చూస్తారు, అల్పపీడనం బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతుంది అని అంటారనమాట. అల్పపీడన ద్రోణి కొనసాగుతుంది అంటాం. అంతే. దాని అర్థం ఏంటి? తక్కువ ప్రెషర్ ఉండాలన్నమాట వర్షం పడాలంటే. కానీ ఇక్కడ ఏముంది మనకి ఎల్‌నినో కాలంలో కండిషన్లో హై ప్రెషర్ ఉంది. హై ప్రెషర్ ఉందంటే దాని అర్థం ఏమిటి? తక్కువ టెంపరేచర్ అక్కడ ఉన్నట్టు. తక్కువ టెంపరేచర్ ఉంటే ఇక్కడుండే అరేబియా సముద్రం వేడెక్కుతుందా? వేడెక్కదు. అందుకే మనకు వర్షాలు అనేటటువంటివి లేట్ అవుతాయి. మళ్ళీ మనకి ఈ గాలులు ఈ సౌత్ అమెరికా వైపు వెళ్ళిపోయాయి కదా, ఈ విండ్స్ అనేటటువంటివి మళ్ళీ సౌత్ అమెరికా నుంచి ఇలా రావాలి మనకి, అప్పుడే వర్షాలు పడతాయి. ఇది ఎల్‌నినో కేస్. లానినో కేసు ఏమవుతుందంటే దీనికి ఆపోజిట్, అంటే ఎక్కువ వర్షాలు పడతాయి. ఎల్‌నినో అంటే తక్కువ వర్షపాతం భారతదేశానికి నమోదవుతుంది, అలాగే లానినో అంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. అయితే కరువు, లేకపోతే వరద. అది మనకి ఎల్‌నినో కాన్సెప్ట్. అదే ఇక్కడ చెప్తున్నారనమాట. ఇంకొకటి కూడా మనకు ఉంటుందన్నమాట, ఇంకొక కాన్సెప్ట్. మ్యాక్సిమం గ్లోబ్ అంతా కూడా మనకి 2 కండిషన్స్ అయితే ఉంటాయి. ఒకటి ఎల్‌నినో కండిషన్ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇంకో కండిషన్ ఏంటంటే ఇది మనకి భారతదేశం తీసుకుంటే, ఈ భారతదేశం తీసుకుంటే ఇక్కడ మనకి హిందూ మహాసముద్రం ఉంటుంది కదా, ఇది హిందూ మహాసముద్రం. ఈ హిందూ మహాసముద్రంలో ఏమవుతుందంటే ఓషన్ డైపోల్ అనేటటువంటి కాన్సెప్ట్ ఉంటుంది. ఈ ఓషన్ డైపోల్ కూడా మనకి ఇంపాక్ట్ చూపిస్తుంది. ఏంటా ఇంపాక్ట్ అంటే ఇక్కడ మనకి ఇది ఈస్ట్, ఇది మనకి వెస్ట్. కాబట్టి ఈ యొక్క హిందూ మహాసముద్రంలో తూర్పు పడమర గాలులు అనేటటువంటి మధ్య వ్యత్యాసం అనేటటువంటిది ప్లస్లో ఉండాలి. ఈ ఓషన్ డైపోల్
ఈ యొక్క డిఫరెన్స్, దీని యొక్క వ్యత్యాసం అనేది ప్లస్లో ఉంటే మనకి వర్షాలు పడడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇవి కానీ మైనస్లో ఉందనుకో, ఈ తూర్పు పడమర మధ్య గాలులు వీచే ఉష్ణోగ్రత అనేటటువంటిది డిఫరెన్స్ మైనస్లో ఉంటే వర్షాలు పడవు, అంతే కదా. ఎప్పుడైనా మనకు వర్షం పడాలంటే ఏ టెంపరేచర్ ఉండాలి? హాట్ టెంపరేచర్ ఉండాలి. ఆ పక్కన ఉండేటటువంటి వాటర్ హీట్ ఎక్కాలి, అప్పుడే పైకి వెళ్తుంది. కాబట్టి డిఫరెన్స్ ఎప్పుడు పాజిటివ్లో ఉండాలి. నెగిటివ్లో ఉంటే గడ్డ కట్టిపోతుందని అర్థం. ఇదొకటి ఇంపాక్ట్ చేస్తుంది. ఇంకొక కండిషన్ కూడా ఇంపాక్ట్ చేస్తుంది మన భారతదేశాన్ని. ఇంకొక కండిషన్ ఏంటంటే, ఇది మన భారతదేశం కదా, ఇక్కడ మనకి హిమాలయాస్ ఉన్నాయి. ఈ హిమాలయాల పైన మనకి ఏటుంది? భూటాన్ ఉంది, ఓకేనా. ఈ భూటాన్ అనేటటువంటిది చాలా హైలో ఉందన్నమాట. ఎందుకంటే చాలా ఎక్కువ ఎత్తులో ఉంది. ఎక్కువ ఎత్తులో ఉందంటే దాని అర్థం ఏమిటి? ఎక్కడుండే బాగా మనకి హీట్ ఎక్కింది అనుకో, భూమి అనేటటువంటిది మనకి హీట్ ఎక్కితే ఏమవుతుంది? ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనం చూసుకుందాం ఒకసారి. ఇది మన భారతదేశం. ఈ భారతదేశం ఇక్కడ మనకి భూటాన్ బాగా హైట్లో ఉందన్నమాట. హైట్లో ఉంది. ఎక్కువగా సూర్యుడు అనేటటువంటి కిరణాలు ఇక్కడ పడతాయి అన్నమాట. ఎందుకంటే హైట్లో ఉంది కదా, ముందు ఇదే బాగా హీట్ ఎక్కుతుంది అనమాట, ఓకేనా. ఇక్కడ హై ప్రెషర్ ఉంటుంది మనకి, ఓకేనా. ఈ హై ప్రెషర్ ఉంటుంది. ఈ యొక్క ప్రెషర్ అనేటటువంటిది హై ప్రెషర్ ఉందంటే దాని అర్థం ఏమిటి? హై ప్రెషర్ ఉందంటే దాని అర్థం ఏమిటి? తక్కువ ఉష్ణోగ్రత మనకు ఉందని అర్థం. హై ప్రెషర్ ఉందంటే అర్థం ఏమిటి? తక్కువ ఉష్ణోగ్రత అక్కడ ఉందని అర్థం. హై ప్రెషర్ అనేటటువంటిది మరి ఎక్కడో దగ్గరికి వెళ్ళాలి కదా. ఈ యొక్క పీడనం అనేటటువంటిది ఇది ఎక్కడొచ్చి చేరుతుందంటే మనకి ఇక్కడ చేరుతుందనమాట. ఇది ఆఫ్రికా ఖండం అనుకుంటే సేమ్ అక్కడే ఈ మడగాస్కర్ పక్కనే ఇంకొక ప్రాంతం ఉంటుంది, అక్కడ చేరుతుందనమాట. ఇక్కడికి చేరి ఇది ఏటవుతుంది? ఇక్కడ లో ప్రెషర్ అవుతుంది. లో ప్రెషర్ ఇక్కడ ఎప్పుడైతే ఉందో ఈ గాలి మళ్ళీ ఇది భారతదేశం వైపుకి తోస్తాయి అన్నమాట ఈ గాలులు. అలా మనకి వర్షపాతం అనేటటువంటిది అవకాశం అనేటటువంటి ఉంటుంది. ఇది ఒక కండిషన్. ఇలా గ్లోబ్ మన భూమి మొత్తం చాలా కండిషన్స్ అనేటటువంటి ఉంటాయన్నమాట. ఇది ఎక్కువగా మనకి ట్రోపికల్ రీజియన్లో జరుగుతుంది, ఉష్ణమండల ప్రాంతం. ఎందుకంటే భూమి మనకి టిల్ట్ అయి ఉంటుంది 23 degrees మనకి కొంచెం ఇక్కడ చూసుకుంటే వంగి ప్రయాణిస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ సూర్యుడి యొక్క ఉష్ణోగ్రత ఇంటెన్సిటీ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. అదే ఇక్కడ చెప్తున్నారనమాట. కరువు తప్పదా అంటే తప్పదే. ఎందుకంటే ప్రస్తుతానికి అలా ఈ యొక్క ట్రేడ్ విండ్స్, వ్యాపార పవనాలు అంటాం, ఆ గాలులు అనేటటువంటివి మన భారతదేశం వైపు రావట్లేదు. పురోగమనం చెందాయన్నమాట, ఓకేనా. తిరోగమనము పురోగమనం రెండు ఇంపార్టెంట్ అనమాట. రివర్స్ అయిపోయి మన వైపు కానీ వస్తేనే మనకి వర్షాలు పడడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే, సాంకేతిక లోకంలో విద్యా వెలుగులు. మనం చిన్నప్పటి నుంచి ఏంటంటే మన మాతృభాషలో చదువుకుంటాం. మన మాతృభాషలో చదువుకొని ఒక్కసారి 10వ తరగతి తర్వాత ఏం చేస్తామంటే సడన్గా ఇంటర్లోకి జంప్ అవుతాం, ఇంగ్లీష్ మీడియం. అక్కడ ఉండేటటువంటి పదాలు కానీ అక్కడ ఉండేటటువంటి ఉచ్చారణ కానీ మనకు అర్థం అవ్వదు. ఇంకా అర్థం అవ్వక దీని తర్వాత ఇంకా మనం ఇంజనీరింగ్కి వెళ్తాం. ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కానీ. ఇప్పుడు ఈ సమయంలో ఏంటి, ఇంకా టెక్నాలజీ పెరిగిపోతుంది, పదాల యొక్క సాంకేతికత పెరిగిపోతుంది, ఇంకా అర్థం అవ్వదు. ఏం చదువుతానమో అర్థం అవ్వదు, ఎందుకు చదువుతానమో అర్థం అవ్వదు. కానీ ప్రస్తుతం ఏంటంటే ఈ డిగ్రీ కూడా మనకి భయపడిపోయి మనం తెలుగు మీడియంలోనే చదువుతాం. కానీ ఇది తర్వాత ఉద్యోగ అవకాశాల్లో మనం వెనకబాటుతనానికి అవకాశంగా ఉంటుంది. కాబట్టి ఇంగ్లీష్ మీడియం అనేటటువంటిది అవసరమే, కానీ తెలుగులోను మాత్రమే చదవడానికి లోకల్ లాంగ్వేజ్లోనే మనం అర్థం చేసుకుంటాం. ఇప్పుడు ఒకవేళ అది ఇంగ్లీష్లో ఉన్న ఇంగ్లీష్ని చదివి దాన్ని తెలుగులోకి తర్జుమా చేసుకొని మనం అర్థం చేసుకుంటాం, అంతే కదా. కాబట్టి ఇప్పుడు ఏ టెక్నాలజీస్ వచ్చేసాయి, ఏ అవ్వచ్చు, చాట్బాట్ అవ్వచ్చు, అలాగే గూగుల్, జెమినీ, ఇలా డీప్ టెక్నాలజీస్ చాలా వచ్చాయన్నమాట. ఈ టెక్నాలజీ గురించి చెప్తే మనకు సరిపోదు. బ్లాక్ చైన్ టెక్నాలజీ అవ్వచ్చు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అవ్వచ్చు, రోబోటిక్స్ అవ్వచ్చు, 3D ప్రింటింగ్ అవ్వచ్చు, ఆగ్మెంటెడ్ రియాలిటీ అవ్వచ్చు, విర్చువల్ రియాలిటీ అవ్వచ్చు, అలాగే చాలా ఉన్నాయి ఇటువంటి టెక్నాలజీస్. నానో టెక్నాలజీ అవ్వచ్చు, బయోటెక్నాలజీ అవ్వచ్చు,
ఇలా జీనోమ్ టెక్నాలజీ అవ్వచ్చు. ఇలా ఈ టెక్నాలజీస్ అన్నీ కూడా మనం అందిపుచ్చుకోవాలంటే ఇంగ్లీష్ కొంచెం అవసరమే అని చెప్తున్నారనమాట. తర్వాత ఆర్టికల్ మనం చూసుకునేసరికి ఇక్కడ ఖండాంతర్గతంలో మనకి ఖండాంతరాల్లో ఖనిజ అన్వేషణ మనకు తెలుసు. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి నోడల్ ఏదంటే అపెక్స్ ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీఎండిసి. ఇదేం చేస్తుందంటే ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి ఖనిజాలను అన్వేషించి వాటిని ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే దీని ద్వారా లీజులకి ఇచ్చి డబ్బులు సంపాదిస్తుంది. అయితే ఇక్కడ ఏమైందంటే విదేశాల్లో ఉండే ఖనిజాలను కూడా అన్వేషించి మనం తవ్వుకునేటట్టు వీలుగా లీజులు తీసుకోవాలి అని ఎక్కడైతే మనం అర్జీ అయితే పెడుతున్నాం కేంద్రానికి. ఎందుకంటే ఆల్రెడీ చాలా సంస్థలు ఒక దాన్ని ఏర్పాటు చేశాయి. ఏమిటంటే మనకు అది చూసుకుంటే ఇక్కడ ఇచ్చాడు చూడండి, నాల్కో అవ్వచ్చు, హెచ్సిఎల్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా కలిపి క్యాబిల్గా మనకి ఏర్పాటు అయ్యాయి అన్నమాట. అంటే జాయింట్ వెంచర్ కామ్జీ అంటాం, బీదేశ్ ఇండియా లిమిటెడ్. అయితే ఇలా ఏర్పడ్డాయి అన్నమాట. మేము కూడా ఇందులో ఏర్పడి విదేశాలతో మేము టైఅప్ ఏర్పాటు చేసుకొని ఖనిజాలు అన్వేషించి తద్వారా భారత్కి అందులోనూ ఆంధ్రప్రదేశ్కి జీడిపిలో భాగం అవుతాము అని చెప్తున్నారనమాట. అందులోనే ఇది దీనికి సంబంధించిందనమాట. అలాగే రీసెంట్గా మోదీ ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు తెలుసు, ఒక పాలసీ అయితే ప్రవేశపెట్టింది, నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ అనేసి. నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ఈ యొక్క ఎన్సీఎంఎంలోనే మనకి ఏంటంటే దాదాపు కిందటి సంవత్సరం అయితే 34,000 కోట్లు కేటాయించింది. మేము కూడా దీన్ని ఉపయోగించుకుంటాం, మమ్మల్ని జాయిన్ చేసుకోండి అని చెప్తుంది అనమాట. తద్వారా రేర్ ఎర్త్ మెటల్స్ని భారతదేశంకి మరియు అందులో ఆంధ్రప్రదేశ్కి తెచ్చుకొని మేము అభివృద్ధి అవుతాము. దానికి ఒక కమిటీ అయితే అడ్వైజర్ను నియమించుకొని నివేదిక తయారు చేసుకోవాలని చూస్తుందన్నమాట. అందులోని భాగంగా ఇవి. ఎందుకంటే ఆఫ్రికా ఖండం కానీ, దక్షిణ అమెరికా ఖండం, ఆస్ట్రేలియాలో కానీ ఎక్కువ నిక్షేపాలు ఉన్నాయన్నమాట. అందుకు గత 5 రోజులు బట్టి మనం చూస్తాను, లోకేష్ గారు ఏంటంటే మనకి సౌత్ కొరియాలో మనకి పర్యటనలు అయితే ఉన్నారు. అక్కడ ఉండేటటువంటి పర్యటనలో భాగంగా పరిశ్రమలని ఇక్కడికి తేవడానికి ప్రయత్నిస్తున్నారనమాట. పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తం పర్యటన అయిపోయిన తర్వాత నివేదిక వచ్చిన తర్వాత అన్నీ మనం డిస్కస్ చేద్దాం. ఓవరాల్గా ఇక్కడ చూసుకుంటే పొంగనూరులో ఎలక్ట్రిక్ వెహికల్స్ క్లస్టర్ ఏర్పాటు చేయండి. అలాగే నాయుడుపేటలో ఒక ప్లాంట్ అయితే మనకి ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ పీసీబీ, ఇవి దేనికంటే చిప్ ఇండస్ట్రీకి సంబంధించి అనమాట, చిప్స్కి సంబంధించింది, ఇది కూడా ఏర్పాటు చేయండి అనేసి ఇది మెయిన్ ప్రతిపాదన ఈ యొక్క ఆర్టికల్. అలాగే మా దాంట్లో శ్రీ సిటీ అనేటటువంటిది ఉంది. ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధి నావా స్పెషల్ ఎకనామిక్ జోన్ అయితే మేము ప్రతిపాదన అయితే చేస్తున్నాము. ఇంతవరకు మేము దాదాపుగా 30,000 కోట్ల పైచీలకు అయితే పెట్టుబడులను రప్పించాము. ఇందులో మీరు కూడా పార్టిసిపేషన్ చేయండి. ఎలక్ట్రిక్ వెహికల్స్ అవ్వచ్చు, సోలార్ మాడ్యూల్ ప్యానెల్స్ అవ్వచ్చు, లాజిస్టిక్స్ అవ్వచ్చు, అలాగే స్పేస్ డిఫెన్స్ అండ్ టెక్నాలజీ అవ్వచ్చు, అన్ని రంగాల్లో కూడా మాకు ఇక్కడ పెట్టుబడుల అవకాశానికి బాగుంటుంది అని లోకేష్ అయితే ప్రతిపాదన అయితే చేశారండి ఇక్కడ మనకి. అందులోని భాగంగా మనకి మేమైతే సింగిల్ విండో ఏట గవాక్ష పద్ధతిని అవలంబిస్తున్నాము. దాదాపు 5 నుంచి 7 రోజుల్లోనే మీకు అనుమతులు అయితే లభిస్తాయి. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ గురించి అవ్వచ్చు, అలాగే సెస్లు అవ్వచ్చు, అలాగే స్టాంప్ డ్యూటీస్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీజులు అవ్వచ్చు, అలాగే జిఎస్టీ అవ్వచ్చు, ఇలా విద్యుత్ సౌకర్యాలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా మేము మినహాయింపు ఇస్తాము మొదటి 5 సంవత్సరాలు అని చెప్తున్నారు. మీరైతే ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టండి అని చెప్తున్నారు అనమాట. ఇప్పుడే చూసాం ఎల్నినో ఎఫెక్ట్, ఈ నెలలో అయితే 41% అయితే ఉండడానికి అవకాశం ఉంది అని చెప్తున్నారు. కిందటి నెలలో మనకు తెలుసు, కిందటి నెలలో దాదాపుగా 26% అయితే జూన్ నెలలో ఈ ఎల్నినో వల్ల ఎఫెక్ట్ అయితే మనం పొందాము. అలాగే ఈ నెలలో అయితే 41% అయితే ఉంది అని చెప్తున్నారు. ఎవరు? యూరోపియన్ సెంటర్ వాతావరణ అంచనాలు అనేటటువంటిది అయితే ఇస్తున్నారన్నమాట. అదే ఇక్కడ చూస్తున్నాం. క్యాన్సర్ మనకు తెలుసు, క్యాన్సర్ అనేటటువంటిది
కణితులు అనేటటువంటివి చాలా ఇంపార్టెంట్. అవి కానీ వస్తే మనం మన శరీరంలో ఉండేటటువంటి కణజాలాలు అనేటటువంటి వినూత్న ప్రదర్శిస్తాయి. అందువల్ల వీటిని నిర్మూలించడానికి మనం కీమోథెరపీ అనేటటువంటిది మనం చేసుకుంటాం. ఒక్కసారి ఆ కీమోథెరపీ చేసుకున్న తర్వాత ఆ ఎముక ఇది మనం తీసుకుంటే ఈ మధ్యలో మనకి మజ్జ ఉంటుందన్నమాట. ఎముక మజ్జ అంటాం అనమాట. ఇది ఏమవుతుందంటే మనకి ఇక్కడ రక్తం గడ్డ కట్టడం అనేటటువంటిది ఇంపార్టెంట్. కానీ రక్తం గడ్డ కట్టడం అనేటటువంటిది కట్టదనమాట. ఈ థెరపీ చేసుకున్న తర్వాత కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు. ఒకవేళ రక్తం కానీ గడ్డ కట్టకపోతే ఏమవుతుంది, రక్తస్రావం అనేటటువంటిది అవుతుంది. తద్వారా వాళ్ళు విపరీతమైనటువంటి బాధకి గురవుతారు. అందులోనూ భాగంగా మేమేం చేశామంటే ఒక ఆకులైతే తెచ్చాము. ఇక్కడ మనం ఆకులైతే తెచ్చాము అని చెప్తున్నారనమాట. ఏంటవి మనకి ఇదే ఆకు అనమాట, బాదం సంబంధించింది. ఓకేనా. ఈ యొక్క ఆకులైతే మేము ఇచ్చాము. ఇది కూడా ఏమైందంటే ఒక ఎక్స్పెరిమెంటెడ్ ఓరియంటెడ్గా అయితే ట్రై చేసామని చెప్తున్నారనమాట. బొప్పాయి ఆకు అనమాట. ఈ మామూలు వాళ్ళని తీసుకున్నాం, నార్మల్ కీమోథెరపీ పర్సన్స్ తీసుకున్నాం. కొంతమందికి ఏంటంటే ఈ బొప్పాయి రకం జ్యూస్ అనేటటువంటి ఇచ్చామన్నమాట. ఇచ్చేటప్పుడు ఏమైందంటే ఇందులో మాకు నార్మల్ వ్యక్తులకైతే ఈ థ్రాంబోసైట్స్ ఉంటాయి కదా, ఇవైతే పడిపోయాయి రక్త ఫలికలు. కానీ ఈ బొప్పాయి జ్యూస్ తీసుకున్న వారిలో ఏమైందంటే బాగానే ఉంది, తిరిగి పుంజుకుంటున్నారు అని చెప్తున్నారనమాట. ప్లేట్లెట్స్ అయితే పడిపోవట్లేదు, కాబట్టి దుష్ప్రభావాలు కూడా దీనివల్ల లేవు అని చెప్తున్నారు. ఇది ఒక మంచిదే మనకి బొప్పాయి జ్యూస్ అనేటటువంటిది. ఇక్కడ మనం చూసుకుంటే ఫార్మర్ మనకి ఈయన ఇస్రో చైర్మన్. ఓకేనా. అయితే ఈయన ఏం చేస్తున్నారంటే ఒక తిరుపతిలో మనకి ఏపీ తిరుపతిలో ఐసర్ అనేటటువంటి ఉంది కదా, ఈ యొక్క స్నాతకోత్సవంలో అయితే జి సతీష్ రెడ్డి ఈయన. ఓకేనా. ఈయన మాజీ డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి మనకు ఆర్టికల్. డిఆర్డిఓ మాజీ సిఓ మాజీ చైర్మన్ అన్నమాట ఈయన. అయితే ఈయన ఏం చెప్తున్నారంటే పుస్తకాలతోనే కాదు, వినూత్నమైనటువంటి ఆవిష్కరణలో కూడా మీరు పాలు పంచుకోవాలి అనేసి చెప్తున్నారనమాట. అందులో భాగంగా నేను వచ్చి ఇక్కడ సర్టిఫికేట్స్ అయితే ఇస్తున్నారు. ప్రాథమిక స్థాయిలోనే మీరు ఇంప్రూవ్మెంట్ అవ్వండి, బేసిక్స్ బలంగా ఉంచుకోండి అని చెప్తున్నారనమాట. మాజీ డిఆర్డిఓ చైర్మన్ అనమాట. ఇది మనకి ఇంపార్టెంట్. డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. అది మన సైన్స్ అండ్ టెక్నాలజీలో అది మనం చెప్పుకుందాం. అయితే ఇథనాల్కి సంబంధించి ఈ ఆర్టికల్ అండి చాలా ఇంపార్టెంట్. ఈ ఇథనాల్ అనేటటువంటిది E20 గత వారం రోజులు బట్టి చూస్తున్నాం. E20 ఎలా తయారు చేస్తాం మనం? E20 అనేటటువంటిది చెరుకు రసం, మొలాసిస్, పిప్పి అంటాం. అలాగే జీవ, అలాగే వ్యర్థాలు, అలాగే కుళ్ళిపోయినటువంటి అన్ని భాగాలని అనమాట. గోధుమలు అవ్వచ్చు, ఇటువంటివన్నీ తీసుకొని ఇవన్నీ మనం ఏం చేస్తాం, ఫెర్మెంటేషన్ ప్రాసెస్ ద్వారా చేసి ఈ యొక్క ఇథనాల్ని తయారు చేస్తాం. మెయిన్గా ఏంటంటే ఇందులో ముఖ్యంగా మనము ఆకులు అనమాట, విత్తనాలను తీసుకుంటాం. విత్తనాలను ఎక్కువగా తీసుకొని సిట్రోపా అనేటటువంటి ఆకు ఉంటుంది, ఆ యొక్క విత్తనం అనమాట. సిట్రోపా విత్తనం అనేటటువంటిది ఒక ఆకులు జనరేట్ చేస్తుంది కదా, అవి తీసుకొని ఎక్కువగా తయారు చేస్తామన్నమాట ఈ యొక్క E20 అనేటటువంటిది. ఓకేనండి. అయితే ఈ E20 అనేటటువంటిది కలపడం వల్ల పెట్రోల్ మనం ఏం చేస్తామంటే 80% పెట్రోల్ ఉంటుంది, 20% ఇథనాల్ ఉంటుంది అనమాట. ఇలా ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇంజిన్ యొక్క ప్రభావం తగ్గుతుంది, అలాగే మైలేజ్ తగ్గుతుంది అని చాలా పుకార్లు అయితే వస్తున్నాయి. కేంద్రం దాన్ని తోసుకొచ్చింది. ఏంటని? మైలేజ్ అయితే తగ్గొచ్చు, కానీ ఇది మనకు మంచిదే. ఎందుకంటారంటే మైలేజీ తగ్గిన మనకి 1 లీటర్ పెట్రోల్ ధర 100 నుంచి 110 నుంచి 108 నుంచి 110 రూపాయలు ఉంది. అదే మనకి ఇథనాల్ అయితే 20 నుంచి 30 ఉంటుంది. అంటే ఒక 5 రెట్లు 5 లీటర్లు కొనవచ్చు అనమాట ఈ యొక్క ఇథనాల్తో. కాబట్టి ఎక్కువ పెట్రోల్ మనకి వేయచ్చు. కాబట్టి ఇందులో ఒక 2 నుంచి 3 కిలోమీటర్ల మైలేజ్ తగ్గినంత మాత్రాన ప్రజలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, మనకు తక్కువ ఖర్చుకే వస్తుంది పెట్రోల్ అనేటటువంటిది చూడండి అని చెప్తుంది.
అందులోని భాగంగానే ఈ ఆర్టికల్ మనం చూస్తున్నాం. ఇలా చేయడం వల్ల మనకేమవుతుందంటే దాదాపు 2,00,000 కోట్లయితే విదేశీ మారక ద్రవ్యాన్ని మేము సేవ్ చేశాము అని చెప్తున్నారు. అదే పరంగా ఈ యొక్క రైతులను కూడా ప్రోత్సహించామనమాట. ఈ యొక్క వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని కలెక్ట్ చేయడానికనమాట. ఈ రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నాము. తద్వారా రైతుల యొక్క ఆదాయం కూడా పెరిగింది. దాదాపు 1,60,000 కోట్లు రైతులకు ఆదాయం చేకూర్చామని చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్లో అదేనమాట. ఇక్కడ మనం ఇంపార్టెంట్ అండి ఇది. ఈ ఆర్టికల్ ఏంటంటే మనకి చమురు నిల్వల గురించి అనమాట. చమురు నిల్వలు సడన్గా ఏంటంటే భారతదేశంలో చమురు నిల్వలు లేదా రిఫైనరీస్ ఇవన్నీ అయిపోయాయి. భారతదేశంలో ఒక పెట్రోల్ చుక్క లేదు, డీజిల్, సహజ వాయువు ఏవి. అటువంటి సమయంలో మనం ఏం చేస్తామంటే భూమిలోన చాలా దాచుకుంటాం అన్నమాట ఈ యొక్క నిల్వలని. ఆ నిల్వలే మనం ఏంటంటామంటే చాలా ఇంపార్టెంట్. ఇవేంటంటే దాదాపుగా మనం ఏం చేస్తామంటే వీటిని ఇండియన్ స్ట్రాటజికల్ పెట్రోలియం రిజర్వ్ లిమిటెడ్ వాళ్ళైతే దీన్ని నిర్వహిస్తారనమాట. అయితే ఇవి ఇప్పుడు కొత్తగా ఇంకొక దాంట్లో మంగుళూరులో ఓఎన్జీసీ ఆధ్వర్యంలో మంగుళూరులో దాదాపు 17 లక్షల టన్నుల సామర్థ్యం కలిగినటువంటి వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల కేంద్రాన్ని మేము ఇక్కడ అభివృద్ధి చేస్తామని చెప్తుంటాం. ఆల్రెడీ మంగుళూరులో అయితే మన దగ్గర మంగుళూరు ఆ ప్రాంతంలో వ్యూహాత్మక చమురు నిల్వల సామర్థ్యం అయితే మన దగ్గర ఆల్రెడీ స్టోర్ చేసి ఉంచాం. అక్కడ విశాఖపట్నం దగ్గర దాదాపు 53 లక్షల టన్నులు అయితే మన దగ్గర ఉన్నాయి. ఇంకా దానికి ఒక 17 లక్షల టన్నులు మేము యాడ్ చేస్తామని చెప్తున్నారనమాట. ఓకేనా. కర్ణాటక ప్రాంతం పాడూరు అలాగే మంగళూరు ఈ రెండు కర్ణాటకకు సంబంధించినవి. అలాగే విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ సంబంధించింది ఒకటి. ఈ మూడు మొత్తం మనకి ఏంటంటే వ్యూహాత్మక సామర్థ్యం కలిగినటువంటి పెట్రోల్ నిల్వలు అనమాట. భారతదేశంలో మనకి కర్ణాటకలో ఉంది, ఏపీలో ఉంది. ఓకేనా. ఈ రెండింటి దగ్గర మనకి ఉన్నాయన్నమాట వ్యూహాత్మక చమురు నిల్వలు. అది మనం గుర్తుంచుకోవాలి. ఆర్బీఐ అయితే ఒక నివేదిక అయితే ఇచ్చిందండి, ఒక ఇన్ఫర్మేషన్ మనకి బులెటిన్. విదేశీ మారక నిల్వలు అయితే మనకి పెరిగాయి అని చెప్తుంది. ఎంత మనకి ప్రస్తుతానికైతే $674 బిలియన్ ఉన్నాయి. ఇవి దాదాపు మనకి సంవత్సరం పాటు సరిపోతాయి. దిగుమతులు అనేవి ఒక సంవత్సరం పాటు మనం చేసుకోవచ్చు. అంత డబ్బులు అయితే మన దగ్గర ఉన్నాయని చెప్తున్నారనమాట. అలాగే అందులోని భాగంగా చాలా కేటగిరీస్ ఉంటాయి కదా. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అయితే అయితేనేమి, పసిడి నిల్వలు అయితేనేమి, ఇవన్నీ కలుపుకొని అంతా చూసుకుంటే విదేశీ మారక ద్రవ్యం అనేటటువంటిది $674 మిలియన్ అయితే మన దగ్గర ఉన్నాయి. భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తుందనమాట. అయితే ఇక్కడ చూడండి, భవనాల పైకప్పులపై సౌర విద్యుత్కు ప్రపంచ బ్యాంక్ సహాయం. వరల్డ్ బ్యాంక్ ఇంపార్టెంట్. నిన్న మనం డిస్కస్ చేసాం వరల్డ్ బ్యాంక్ గురించి. ఓకేనా. అందులో మనకి భవనాల పైకప్పులపై సౌర విద్యుత్ వ్యవస్థలకి మనకి ఏం చేస్తామంటే ఇన్ని కోట్లు అయితే మేము సహాయం చేస్తాము. సుమారు 8,500 కోట్లు అయితే సహాయం చేస్తామని చెప్తుందనమాట. ఇందులోని భాగంగా మనకి ఉద్యోగాల కల్పన జరుగుతుంది. ఇది ఏ స్కీమ్ కింద వెళ్తుంది మనకి? ప్రధానమంత్రి సూర్యఘర్ బిఫ్త్ బిజిలీ యోజన, ముఫ్త్ బిజిలీ యోజన కింద వెళ్ళిపోతుంది. 1,00,00,000 మందికి మనం ఏం చేయాలంటే 1,00,00,000 ఇళ్ళ పైనకి సోలార్ రూఫ్ టాప్స్ అనేటటువంటిది పెట్టాలి. అది మన టార్గెట్. వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ మనకి ఎవరో కామెంట్ చేయండి. ఓకేనా. నిన్నే డిస్కస్ చేసుకున్నాం. వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ డైరెక్టర్ జనరల్ అయితేనేమి, అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అందరి గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ మనం చూసుకుంటే 11,000 కోట్లతో మనం తాగునీటి సదుపాయాలు అయితే కల్పించబోతున్నాం. జల్ జీవన్ మిషన్లో భాగంగా మనకి నిధులైతే వచ్చాయి. దాదాపు ఒక 1,800 కోట్లు. ఆ 1,800 కోట్లనే మనం పంచుతున్నాం అన్నమాట. ఎన్ని గ్రామాలు ఉన్నాయి ఏంటి వాటి గురించి అయితే మండలి పెట్టారు. దాదాపుగా మనకి ఏంటంటే 11,000 కోట్లతో అయితే ఈ పనులైతే చేపట్టేందుకు రెడీగా ఉన్నాము. మండల వారీగా, జిల్లాల వారీగా అన్నీ తీసుకొని చేద్దాము. ప్రస్తుతానికైతే 2,943 పనులు అయితే స్టార్ట్ చేద్దాం. 1,800 కోట్లు అయితే వాటికి ఉపయోగిద్దాం. అందరికీ కూడా వాటర్ సప్లై అనేది ఇవ్వాలి. అది మన టార్గెట్ అని చెప్తున్నారు. పోలవరం గురించి మనకండి ఇది
ఈ యొక్క స్పిల్వే ఛానల్ అనేటటువంటిది మట్టి అయితే కూరుకుపోయింది అనమాట. అందువల్ల ఏమవుతుంది, ఇది మనకి సాధారణంగా గోదావరి నది ప్రవహిస్తుంది. దీని గురించి మనం ఏపీ సోషియో ఎకనామిక్ సర్వేలో పార్ట్ 7లో మనం డీప్గా డిస్కషన్ చేసాము. ఒకసారి మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి, ఓకేనా. ఎంటైర్ పోలవరం గురించి ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే కాన్సెప్ట్ ప్లేలిస్ట్ ఓపెన్ చేయండి, అందులో చూడండి, ఓకేనా. అయితే ఇక్కడ చూసుకుంటే ఇది మనకి గోదావరి నది అనుకుంటే వాటర్ ఇలా వెళ్తుంది కదా. మరి ఇక్కడ మనం డ్యామ్ కట్టాలి కదా. మరి డ్యామ్ కట్టాలంటే డైరెక్ట్గా కడితే ఈ వాటర్ ఉన్నప్పుడు అవ్వదు కదా. అందుకే ఈ యొక్క వాటర్ మార్గాన్ని మనం డైవర్ట్ చేస్తామన్నమాట. ఈ నది మార్గాన్ని డైవర్ట్ చేసి ఇలాగ ఇందులో కలుపుతాం మళ్ళీ నదిలోకి. ఈ పక్కన డైవర్ట్ చేసామే, ఇక్కడ కట్టేదే మనం స్పిల్వే అంటాం, ఓకేనా. ఈ స్పిల్వేకి గేట్లు ఉంటాయి, ఫోర్స్ ఇలా వస్తుంది కదా, ఈ వాటరు గేట్ల ద్వారా విడిచిపెట్టేస్తాం. ఇక్కడ స్పిల్వే ఛానల్ ఉంటుంది. ఛానల్ అంటే ఏంటి, వాటర్ని తీసుకెళ్ళేటటువంటి కాలువ. ఇక్కడ నుంచి కాలువ ఇలాగ వస్తుంది కదా, ఇలా ఈ వాటర్ మళ్ళీ ఇద్దరు కలపాలి. అయితే ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఈ కాలువలో పూడికి ఎక్కువ ఉంది, ఎందుకంటే ఎన్నో రోజులు బట్టి ఉండిపోయింది కదా. ఈ పూడికని తీయడానికి ఒక కమిటీ అయితే వేసాము. ఎంత తీయాలి, ఎప్పుడు అవుతుంది, వాటి గురించి అయితే ఈ యొక్క ఆర్టికల్ చెప్తుంది. ఇక్కడ చూడండి, అప్రోచ్ ఛానల్ ముగిసిన చోట స్పిల్వే ఉంటుంది, అదే మనం ఇప్పుడు చెప్పుకున్నాం. నది ప్రవాహం స్పిల్వే మీదుగా స్పిల్ ఛానల్కి చేరుతుంది. అయితే ఇదంతా మనకు అనవసరం. దాదాపు ఇక్కడ చూసుకుంటే మట్టిని తీయడానికి ఇక్కడ ట్రై చేస్తున్నారు అనమాట. తీస్తే ఆ తీసిన ఎంత మట్టి ఉంటుంది లెక్క తేల్చండి. తేలిస్తే దాన్ని డ్రెడ్జింగ్ చేయాలా, లేకపోతే ఇంకే మార్గాల ద్వారా అయినా మనం మట్టిని ఇంకేదైనా మార్గం చూసి తీయాలనేటటువంటిదే ఇక్కడ మనకి కాన్సెప్ట్ అనమాట, ఓకేనా. నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే మనకి ఆస్తిని విభజన దస్త్రాన్ని రద్దు చేసే అధికారం మీకు లేదు అని హైకోర్టు అయితే తీర్పిచ్చింది. ఎవరికి లేదంటుంది, ట్రిబ్యునల్స్కి ఏంటంటే జస్ట్ అవి నార్మల్ ప్రాసెస్ అయితే చేస్తుంటాయి అన్నమాట. మీకు సివిల్ క్రిమినల్ కేసులను మీకు తీసుకొని టేకప్ చేసేటటువంటి అధికారం అయితే లేదు అని చెప్తుంది అనమాట. ఈపీఎఫ్ఓ గురించి ఇది మనకి రీసెంట్గా మన కేంద్రం ఏం చేస్తుందంటే ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ 100% ఉంటే 75% దాకా మీరు తీసుకోవచ్చు. ఎవరైతే ఈ ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లో సభ్యులు ఉన్నారో వాళ్ళు 75% దాకా తీసుకోవచ్చు. 25% మీకు పెన్షన్ రూపంలో రిటైర్ అయిన తర్వాత వస్తుంది అనమాట అని చెప్తున్నారు. అయితే ఇందులో భాగంగా కొన్ని రోజులైతే ఈ సైట్ని ఆపారనమాట. ఎందుకంటే ఈ యొక్క కొత్త చర్యలు చేపడుతున్నారు కదా, దానికి తగ్గట్టుగా సైట్ యాక్టివేషన్ అనేటటువంటి చేయాలని ఆపారు. అందులో భాగంగానే ఇక్కడ చెప్తున్నారు మళ్ళీ పునఃప్రారంభమవుతాయి పాస్బుక్ సేవలని చెప్తున్నారు. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఊళ్ళకు నీళ్ళని ఈ పథకం కింద 2943 పథకాలని దాదాపుగా 1800 కోట్లతో మనం ఈ తాగునీరుని అయితే చేస్తున్నామని చెప్తున్నారు. స్పెయిన్లో అయితే కార్చిచ్ అయితే వచ్చిందండి. దాదాపుగా ఏంటంటే అక్కడ మనం చూస్తుంటే ఇది గ్లోబ్ అనుకుంటే ఇది దక్షిణాసియా, ఇండియా అనుకుంటే ఇది ఉత్తరంలో వాళ్ళు ఉన్నారు, స్పెయిన్ అనుకుంటే ఇది స్పెయిన్ అనుకుంటే. ఇక్కడైతే ఉత్తర భారతదేశంలో వర్షాలు, దక్షిణ భారతదేశంలో కరువులు, ఉత్తర అర్ధగోళంలో కార్చిచ్చు, వేడి ప్రభావం. చూడండి ఎన్ని డిఫరెంట్ కండిషన్స్ ఉన్నాయో. ఎందువల్ల అంటే గ్లోబ్ అనేటటువంటిది వార్మ్ అవ్వడం వల్ల. ఇందాక చూసాం కదా, బొప్పాయి ఆకుతోనే కీమో అనర్థాలకు చెక్కని, అదనమాట. 14 ఏమంటే భారత సంతతికి సంబంధించినటువంటి వ్యక్తి ఈ యొక్క మేనన్, ఓకేనండి. ఈయనైతే మనకి మన భారత సంతతి వ్యక్తి. ఈయనైతే పరిశోధన చేయడానికి మనకి అంతరిక్షంలోకి అయితే వెళ్తున్నాడు. సో అక్కడ దాదాపుగా ఇవన్నీ కూడా చూస్తారనమాట. ఏంటి, గురుత్వాకర్షణ ప్రభావం ఎలా పడుతుంది, ఇవన్నీ కూడా అక్కడ చూస్తున్నాడు. కాబట్టి చాలా రోజులు అనమాట, దాదాపు మనకి 8 నెలలు అయితే ఈయన ఉంటాడనమాట, ఓకేనా. దానికి తగ్గట్టుగా వీళ్ళు చేశారు ఎక్విప్మెంట్స్ అంతా కూడా. ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటంటే, ఇది ఇంపార్టెంట్, సోషియాలజీ కింద వెళ్ళిపోతుంది మనకి ప్రిలిమ్స్లో భాగంగా. బహుభార్యలు ఉంటే ప్రభుత్వ ఉద్యోగం ఉండదు, అలాగే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కూడా అందవు అని మనకి అస్సాం ప్రభుత్వం అయితే బడ్జెట్లో చెప్పింది. ఇంపార్టెంట్, ఇది అడుగుతాడనమాట మనకి. ఇది ఆల్రెడీ అయిపోయింది కదా, టేక్ ఆఫ్.
ఇది ఈరోజు ఆర్టికల్స్ అండి. ఛానల్ అయితే మనకి సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ ఇవ్వడానికైతే ట్రై చేస్తాను.